ఒక ప్రశ్న. దేవునికి నీ గురించి ఏమి తెలుసు? దేవునికి నీ గురించి ఏమి తెలుసు? ఆన్సర్ చెప్పుకోండి లోపలే. దేవునికి నీ గురించి ఏమి తెలుసు? లేదా దేవుడు నిన్ను ఎలా ఎరిగి ఉన్నాడు? దేవుడు నిన్ను ఎలా ఎరిగి ఉన్నాడు? ఇద్దరు పిల్లలున్న తల్లిని గాని, తండ్రిని గాని, మీ పెద్దవాడు గురించి 2 మాటలు చెప్పండి అంటే చెప్తారా లేదా? మా పిల్లవాడు ఉదయాన్నే లెగవడండి. మా అబ్బాయికి ఇదంటే బాగా ఇష్టం. మా అబ్బాయి బంధువులతో కలవడని, ఎవరితో సరిగ్గా మాట్లాడడనో, లేదా ఎక్కువగా మాట్లాడతాడనో. మీ పిల్లవాడి గురించి మీకేం తెలుసు అంటే మీరు చెప్తారు. మీ కూతురు గురించి మీకేం తెలుసు అంటే మీరు చెప్పగలరు కొంత. అది నాకు తెలుసు. మా పిల్ల ఇలా ప్రవర్తిస్తది. మా పిల్ల ఇలా మాట్లాడుతది. బాగా అబద్ధాలు చెప్తది. లేదా మా పిల్ల అసలు అబద్ధాలే చెప్పదండి. అవసరమైతే దెబ్బలైనా తింటది గానీ, తను చేసిన తప్పు మాత్రం దాచిపెట్టదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. సో, మనందరము కూడా మన ఇంటి వారి గురించో, స్నేహితుల గురించో, బంధువుల గురించో, వారి గురించి మీకేం తెలుసు అని అడిగితే, మనకి తెలిసింది చెప్తాం. మనకేమి తెలుసో మనము వారిని గమనించిన తర్వాత, వారిని చూసిన తర్వాత, వారితో కొంతకాలం జీవిస్తూ ఉండగా, వారి గురించి మనం చెప్పగలుగుతాం కదా! ఇప్పుడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు కదా! దేవుని స్తోత్రం. కానీ దేవుడు నీ గురించి ఏమి తెలుసుకున్నాడో దేవుని గనక ఒక్కసారి అడిగితే, దేవుని గనక నీ గురించి నీ పేరు చెప్పి దేవుణ్ణి అతని గురించి కొన్ని విషయాలు చెప్పు అంటే దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న కన్న తండ్రి, భూమి మీద కన్న తండ్రికి కూడా అన్ని విషయాలు తెలియదేమో కానీ, పరమందున్న పరమ తండ్రికి మాత్రం మన గురించి అన్నీ తెలుసు. దేవుని స్తోత్రం. వీరెలాంటి వారు, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడనమాట. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, ఇంకొక 40 సంవత్సరాల తర్వాత, తన వృద్ధాప్యములో లేదా తన యవ్వన కాలములో, తన బాల్య దశలో, తన వృద్ధాప్యములో ఇలా చేస్తాడని అన్ని విషయాలు చెప్పగలడు. దేవుని స్తోత్రం. అంటే మన బాల్యం గురించి దేవుడికి ముందే తెలుసు. యవ్వన కాలం గురించి దేవునికి తెలుసు. తర్వాత పెళ్ళైన మధ్య వయసులో ఉన్నప్పుడు ఎలా చేస్తామో, ఏం చేస్తామో దేవునికి తెలుసు. వృద్ధులమైనప్పుడు ఏం చేస్తామో కూడా దేవునికి సమస్తము ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు అంటే దానికి కొంచెము ఒక మిల్లీ మిల్లీమీటర్ కూడా తేడా ఉండదు. దేవునికి స్తోత్రం. మిల్లీమీటర్ అంటే చాలామందికి తెలుసు కదా! అసలు అది మనం ఊహించమనమాట. అంత తేడా కూడా జరగదు. దేవునికి అన్నీ తెలుసు. సమస్తమును ముందుగానే ఎరిగినవాడు ఆయన సర్వజ్ఞాని. దేవునికి స్తోత్రం. దేవుడికి సమస్తము తెలుసు. అలాంటి దేవుడు ఈరోజు నీ గురించి ఏమి చెప్పగలడు అనేది ప్రశ్న. నిన్ను దేవుడు ఏమని ఎరిగి ఉన్నాడు? నీవు రేపొద్దున ఈ సంవత్సరము ఈ 2025లో దేవుడు నీ గురించి ఏమి ఎరిగి ఉన్నాడని చెప్తే, ఈ సంవత్సరం గురించి నీవు నేను ఏమై ఉన్నామో దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం. మీరందరూ ఒకవేళ టైం టేబుల్ ప్రకారం వెళుతున్నట్లయితే ఆది కాండంలోనే ఇంకా ఉండి ఉంటారు కదా, బైబిల్ రీడింగ్.
అదే ఆదికాండంలో 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన తరువాత తన పిల్లలను తన పిల్లలను తన ఇంటివారును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఆ, యెహోవా మార్గమును గైకొనుటకు ఆ, అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఆ. నేనతని నెరిగి ఉన్నాననెను. చూడండి, అతడు నాకు తెలుసు. అబ్రహాము గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము ఏమిటో, అబ్రహాము ఏమి చేయబోతున్నాడో, అబ్రహాము యొక్క భవిష్యత్తు ఏమిటో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నేను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అబ్రహాముని 12వ అధ్యాయంలో దేవుడు దర్శించి ఆయన పిలుస్తాడు, అబ్రహాముతో సంబంధం పెట్టుకుంటాడు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు తెలుసా? రాబోయే 19, 20, 21, 22 అధ్యాయాల్లో జరగబోయే విషయాలు, అబ్రహాము ఏమి చేయబోతున్నాడో కూడా నాకు తెలుసు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము యొక్క స్టోరీని మనం ఈ ఆదికాండములో ఈ తర్వాత అధ్యాయాల్లో కూడా చదవబోతున్నాం కదా, అదంతా నాకు తెలుసు అంటున్నాడు. మనం చదివితే మాత్రమే తెలుసు అబ్రహాము ఇదా అని, దేవుడు ముందుగానే చదివేశాడు అబ్రహాముని. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ముందుగానే చదివేశాడు. ప్రతి మనిషి గురించి దేవుడు ముందుగానే చదివేశాడు. ప్రతి వ్యక్తి గురించి దేవునికి ముందే తెలుసు కదా. మనకు 139వ కీర్తన సాక్ష్యం. మనము కూర్చుండుట, మనము లేచుట, మనము పండుకొనుట, మన నోటిలో నుండి మాట రాకముందే మన తలంపులు సమస్తము ఎరిగిన దేవుడని మనం ఎన్నో లేఖనాల్లో చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏమిటో తెలుసా? దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అనేక మందికి తెలియదేమో, అబ్రహాము ఏమిటో నేను చెప్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము గురించి నాకు తెలుసు అంటున్నాడు. ఏమి తెలుసు ప్రభువా అంటే, తన తరువాత. దేవుని స్తోత్రం చెల్లించండి. అంటే ఆయన ఒక జీవితం జీవించబోతున్నాడు. ఆయన జీవించిన తరువాత తరము వారికి కూడా ఆయన ఏమి చేయబోతున్నాడో, ఆయన జీవించే జీవితాన్ని బట్టి ఆయనకి నేను వాగ్దానము చేసింది నేను నెరవేర్చబోతున్నానని దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ 19వ వచనంలో ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట దేవుడు ఏదో జరిగించబోతున్నాడంట. అబ్రహాము విషయంలో దేవుడు జరిగించబోవడానికి కారణం ఏమిటంటే, తన తరువాత ఆయన జీవించటమే కాదు, ఆయన తరువాత కూడా. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన జీవిత కాలములో ఆయన ఎలా జీవించబోతున్నాడో అది మాత్రమే కాదు, తన తరువాత తరము వారు కూడా అలాగే ఉండాలని మొట్టమొదట తన జీవితం ఒక మాదిరి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఏమై ఉన్నాడు? మాదిరి అయి ఉన్నాడు. ఈజ్ ఏ మోడల్. అబ్రహాము ఆయన రాబోయే తరముల వారికి ఆయన ఒక మాదిరి అయిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అబ్రహాము నడిచినట్లుగా, అబ్రహాము విశ్వాసముంచినట్లుగా మిగతా వారు, తన సంతానం యొక్క సంతానము అందరూ కూడా అలా ఉండాలని కోరుకున్న వ్యక్తి. అది అబ్రహాం మనసు. దేవుని స్తోత్రం. మనం ఏమనుకుంటాం చెప్పండి? మా తర్వాత ఒకవేళ మేము వెళ్ళిపోయినా ఈ భూమి మీద నుంచి, మా పిల్లలు ఇలా ఉండాలి, మా పిల్లలు అలా జీవించాలి అని ఆశపడతామే. మన తరువాత తరము వారు ఇలా ఉండాలి అని ఆశపడతాం కదా. అబ్రహాము తాను దేవుని ఎదుట ఎలా జీవించుచున్నాడో అది మొదటి స్టెప్. తాను ఒక మాదిరి కలిగిన జీవితం. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం చాలాసార్లు,
మనల్ని ఎవ్వరూ గమనించట్లేదు అనుకుంటాం. మనం అనుకుంటాం అనేక సార్లు, ఏదో నాకు తోచింది, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటా వెళ్ళిపోతున్నాను అని అనుకుంటాం. కానీ మనలను చూసేవారు ఉన్నారని, మనలను వెంబడించేవారు ఉన్నారని చాలాసార్లు గుర్తు తెచ్చుకోం. ఒక మాట మాట్లాడినప్పుడు ఈ మాట ఎవరు వింటున్నారో ఆ వినేవాళ్ళు మరలా అదే మాట మాట్లాడతారని మనకు తెలియాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనము ఒక డిసిషన్, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయము, మన నిర్ణయాన్ని చూసి తర్వాత వాళ్ళు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటారేమో అని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి అడుగు, ప్రతి మాట చాలా జాగ్రత్తగా నా వెనకవారు, నేను నా ఇష్టం కాదు, నేను వెళ్ళే మార్గములో వాళ్ళు కూడా వస్తారు. నేను ఎటువంటి మాదిరి కలిగి జీవించాలి అబ్రహాముకు తెలుసు. అబ్రహాముని దేవుడు దర్శించిన వెంటనే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడుతున్నాడు. అబ్రహాము, నీవు నీ ఊరిని విడిచిపెట్టి బయలుదేరు అంటే దేవుడు చెప్పినట్లుగా తన దగ్గర ఉన్న వారందరినీ తీసుకొని, తన సంపదను తీసుకొని బయలుదేరాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము జీవితం ఒక మాదిరి అయిన జీవితం. అబ్రహాము విశ్వాసముతో బయలుదేరాడు. తాను ఎప్పుడు చూడనటువంటి ప్రదేశానికి దేవుడు పద అంటే నడవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటను ఎంత నమ్మాడు అంటే అబ్రహాము, తాను ఎప్పుడు చూడని ప్రదేశానికి దేవుడు తీసుకొని వెళుతున్నాడు. ఈ దేవుడు చెప్పిన పని నేను చేస్తాను, ఆ దేవుడు మాట తప్పడు అని నమ్మాడు. దేవుని స్తోత్రం. చూడండి, చాలాసార్లు మనం మన పితరుల గురించి మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు బాబాయో మామయ్యో ఎవరో ఒకళ్ళు ఉంటారనుకోండి, వారు చాలా మంచి ప్రార్థనా పరులుగా ఉన్నారనుకోండి, వారి పిల్లలను చూసి వీరెందుకని ఇంత మంచిగా దేవునికి లోబడుతున్నారో తెలుసా, వీరికంటే ముందు వీళ్ళ తండ్రి అలా నడిచాడు అని చెప్తాం. ఈ పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారంటే వీరికి ముందర వారి తండ్రి. ప్రియులారా, మనము ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించామో అన్ని సంవత్సరాల యొక్క జీవితం వెనక ఉన్న వారికి మాదిరి అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాదిరి అవ్వాలి. మన యొక్క మాట, మన యొక్క చూపు, మన ప్రవర్తన ఇతరులకు మాదిరికరం. అదే కదా అపోస్తలుడైన పౌలు తిమోతిని కోరుకుంటాడు. గుర్తుందా మీకు? నీవు ఏ విషయములో కూడా నిన్ను వేలు చూపించేటట్లుగా ఉండదో, అవకాశం ఇవ్వద్దు అంటాడు. నీ యవన కాలమును బట్టి నిన్ను ఎవడు కూడా తృణీకరించొద్దు. ఈ యవనస్తుడా, ఈ అబ్బాయా, అబ్బో వాడంత పనికిమాలినోడు ఇంకొకడు లేడండి, వాడి నడక బాగోదు, వాడి ప్రవర్తన బాగోదు కదా. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను ఏం చేయకూడదంట? తృణీకరింపనీయొద్దు. చదువుతారా మాట? పరిశుద్ధతలోను, నీతిలోను, ప్రవర్తనలోను, మాటలోను, అన్నిటిలో కూడా నీవు మాదిరిగా ఉండాలని తిమోతికి రాసిన పత్రికలో తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. చూసారా? నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను యవనస్తులారా వినండి, నీ యవన కాలాన్ని బట్టి నిన్ను ఎవరు ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. అర్థమవుతుందా? నా యవన కాలము, నా యవనమును బట్టి. యవన బిడ్డలు అనేక సార్లు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించాలనుకో, కానీ నా యవనమును బట్టి నన్ను ఎవరు తృణీకరించకూడదు, నన్ను చీ అనకూడదు, నా మీద నా వైపు వేలు చూపించకూడదు. ఏంటి ఈ పాప ఏంటి ఎట్లా ప్రవర్తిస్తుంది?
ఉన్న వాళ్ళందరిలో ఈమెంటి చాలా 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 వ్యత్యాసంగా ఉన్నదేంటి, ఈమె యొక్క మాటలు వ్యత్యాసంగా ఉన్నాయి, ఈమె యొక్క నడక వ్యత్యాసంగా ఉందని ఏ ఏ ఒక్కరు అలాంటి సాక్ష్యం పొందుకోకూడదు. అమ్మ, మీ పిల్లల్ని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నదో, అసలు ఎంత చక్కగా పెంచావు మీ పిల్లల్ని అని తల్లికి తండ్రికి ఘనత రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా పెంచుతున్నారు మీరు పిల్లల్ని, వాళ్ళ మాట మర్యాద కదా. లోకము చెడిపోయింది ప్రియులారా, కానీ దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము మన బిడ్డలు ఎలాగుండాలా, మాదిరిగా ఉండాలి లోకస్తులకి. లోకస్తుల కంటే మీ పిల్లలు చూడండి, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థనకు వచ్చే బిడ్డల కంటే కదా, ఎవరికంటే, ఇప్పుడు ప్రార్థనకు వచ్చే బిడ్డల కంటే, ఈ ప్రార్థనకు వచ్చి చర్చికి వచ్చి దేవుని మాటలు వినే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత దేవుని నమ్మని వారు ఈ మాట వాడకూడదు. ఏమని, మీ పిల్లల కంటే, మీరు పెద్ద ప్రార్థనకి వెళ్తారు కదా, మీ పిల్లల కంటే మా పిల్లలే మెరుగ్గా ఉన్నారు, చూడండి మీ పిల్లల ప్రవర్తన అనకూడదు. అది సంఘానికి అవమానము, అది దేవునికి అవమానం. ప్రార్థనకు వచ్చినందుకు ఆ ఎక్కడికైతే ప్రార్థనకి వెళ్తారో వారికి అవమానం. ఇది యవనస్తుల గురించే కాదండి, అందరి గురించి. దేవుని స్తోత్రం. ఎటువంటి మాదిరి ఈ లోకానికి మనం ఇస్తున్నాం, లేదా మన సొంత ఇంటి వారికి ఎటువంటి మాదిరి కలిగి ఉన్నాం. అబ్రహాము తన జీవితంలో దేవునికి లోబడటం అనేది అందరూ చూస్తున్నారు. భార్య చూస్తుంది, తమ్ముడి యొక్క కుమారుడు లోతు చూస్తున్నాడు, సేవకులు చూస్తున్నారు, దాసులు దాసీలు చూస్తున్నారు, అందరూ అబ్రహామును గమనిస్తున్నారు. అబ్రహాము దేనికి భయపడడు, దేవుని మాటకు భయపడతాడు. దేనికి భయపడ్డు కానీ చెప్పండి, దేనికి భయపడతాడు, దేవుని మాటకు భయపడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా మాట్లాడాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు, ఇక అంతే. అది కష్టమైన, నష్టమైన, అవమానమైన, నిందైన దేవుని యొక్క మాటను మాత్రం ప్రక్కన పెట్టలేడు. ఈ 12వ అధ్యాయంలో మనము చూస్తే అబ్రహాము అడుగడుగున దేవునికి ఎలా లోబడుతూ ఉన్నాడనేది మనం గమనిస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 75 ఏళ్ల వయసులో ఉండగా ఆయన దేవుని యొక్క మాట విని ఆయన మాట చొప్పున బయలుదేరి ఆయన బేతేలు వరకు వచ్చాడంట. అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడని 9వ వచనంలో చూస్తాం కదా, 8వ వచనంలో చూస్తాం. అది అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది అబ్రహాము యొక్క మాదిరి అయిన జీవితం. దేవుని యొక్క మాట చొప్పున బయలుదేరాడు, కొంత దూరం వెళ్ళాడు, అక్కడ వెంటనే బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితము ఏమిటో దేవుడికి ముందే తెలుసు. ఇలాంటి వాడు అబ్రహాం. ఈయన బేతేలు దాకా వెళ్తాడు, అక్కడ నాకు ఒక బలిపీఠం కడతాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన జీవితం ఒక మాదిరి అయిన జీవితం అని దేవునికి తెలుసు. అందుకే తన తరువాత అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ముందు ఆయన జీవిస్తాడు, తర్వాత వారికి కూడా మాదిరిగా ఉంటాడు. ఈయన చెడిపోతాడు, ఈయన బిడ్డలకు మాత్రం బోధిస్తాడు అనలా దేవుడు. తండ్రి లేదా తల్లి ఎవరైనా సరే ముందు మనము నడిచి నడవమని చెప్పాలా, మనము తినమని చెప్పాలా. మనం తినము కానీ మీరు తినాలి అంటాం. అది ఎక్కడ న్యాయం చెప్పండి. అమ్మ, నువ్వు తింటున్నావా, మరి ఇది చాలా మంచిది అంటున్నావు కదా, నువ్వేమో పక్కన పెడుతున్నావు. కరివేపాకులు తీసి ఉదాహరణకి పక్కన పెడుతున్నావు. పిల్లని ఏమంటున్నావు, కరివేపాకు తిను, మంచిది, రక్తం శుద్ధి అయిద్ది, రక్తం పట్టిద్ది, కళ్ళు బాగా కనపడతాయి, క్యారెట్లు తిను అన్నాం అనుకోండి. మనం చేస్తున్నామా? పిల్లలకి ఫస్ట్ ప్రశ్న ఏమొచ్చి తెలుసా, నువ్వు చేసావా, చిన్నప్పుడు నువ్వు తినేవాడువా, నీకు ఇష్టమేనా డాడీ? నాకు ఇష్టం లేదు కానీ నువ్వు తినరా.
ఇదే మాదిరి. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఉప్పు తగ్గించండి అన్నాం అనుకోండి, మనం మాత్రం ఉప్పు బాగా వేసుకుంటున్నాం. అందరిని ఉప్పు తగ్గించమని చెబుతున్నాం. ఎలా ఉంటదది? మాదిరి అంటే మన నుండి ప్రారంభం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు ఎవరికైనా చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పిల్లలు. వీళ్ళు ప్రార్థన చేసే పిల్లలైతే, ప్రార్థన చేస్తే మా యేసయ్యకు ప్రార్థన చేస్తే, ఆ యేసయ్య ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడని చెప్పి ఎప్పుడు చెప్పగలరు వీళ్ళు? వీళ్ళు ప్రార్థన చేస్తే. అంతేనా? అసలు ప్రార్థనే చేయకోకుండా మీ ఫ్రెండ్స్‌కెళ్ళి ప్రార్థన చేస్తే యేసయ్య వింటాడని చెప్పగలరా? మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మన ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అబ్రహాము. ఈయన దేవుడు వెళ్ళమంటే నడుస్తూ ప్రారంభించాడు. ఈయన నడక ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఈయన దేవుడు చెప్పిన మాట వింటున్నాడు. అందుకనే వినండి మీరు కూడా అని చెప్పే ధైర్యం గలవాడు. దేవుని స్తోత్రం. మీరు కూడా దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే ఆ మాట చొప్పున చెయ్యండి అని చెప్పగలడు ఆయన. ఈ రోజుల్లో ఎలాగున్నారంటే, ఏంట్రా ఎంత తప్పు చేసావు నువ్వు? నేనంటే ఏదో ఇక దానిలో పడిపోయాను. నేనంటే నా జీవితం అలాగైపోయింది. కానీ నువ్వు అలా అవ్వకూడదని నేను కోరుకున్నాను. నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావేనా అంటే, నీకది తప్పు కానప్పుడు నాకు కూడా తప్పు కాదంటాడు అంతే కొడుకు. నీకిష్టమైంది నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు నాకు కూడా ఇష్టమైందది. నన్ను తప్పు అని ఎందుకు అంటున్నావు? ప్రియులారా, మనం ఈ భూమి మీద ఒక మాదిరి అయిన జీవితం జీవించాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రభు యొక్క మాటకు మనం లోబడుతున్నామా లేదా? దేవుని మాట అంటే మనకి ఎంత శ్రద్ధ ఉన్నది. దేవుని మాట ప్రకారము మనం చేయుచున్నట్లుగా ఇతరులు చూడాలని చేయటం కాదు, ముందు మన లోపల అది ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరి కొరకో ఎవరి ముందో చేసి ఎవరు లేనప్పుడు చేయకపోవడం కాదు. అదేమైద్ది అప్పుడు? మాదిరి అయిద్దా? వేషధారణ అయిద్దా? మనుషుల ముందర చేసి మనుషులు లేనప్పుడు ఇంకొక రకంగా ప్రవర్తిస్తే అదేమైద్ది? వేషధారణ అవుతుంది. మనుషులు ఉన్నా లేకపోయినా, చూస్తున్నా చూడకపోయినా, నా నా అలవాటు ఇంతే, నా పద్ధతి ఇంతే, నేను ఎలాగా కదా. పరిసయ్యులు లాగా ఉండకూడదు. పరిసయ్యులు వీధుల్లోకి వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ప్రైవేట్గా ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట ఉంటుంది వాళ్ళకి. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అబ్రహాము మాదిరి గల వ్యక్తి. ఆయన అడుగడుగున దేవుని మాటకు లోబడుతూ ముందుకు వెళ్ళాడు. 12వ అధ్యాయంలో చూసాము, ఆయన అక్కడ బేతేలు దగ్గర బలిపీఠం కట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు వచ్చిందంట. ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు పరిష్కరించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వెళ్ళమన్నందుకే కదా ఇతను వెళ్తుంది. దేవుడు పరిష్కరించాడు. ఈయన వెళ్ళిన చోటంతా అబ్రహాము శారా వాళ్ళిద్దరి మధ్య కమిట్మెంట్ ఏంటి చెప్పండి? వాస్తవానికి ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి. తండ్రి కుమార్తె అంటే చెల్లెల వరుస ఆమెను చేసుకున్నాడు. వెళ్ళిన చోటంతా అలాగే చెప్పమ్మా, నీవు చాలా అందంగా ఉన్నావు గనుక ఆ ప్రాంతంలో నిన్ను బట్టి నన్ను చంపేస్తారేమో ముందు, కాబట్టి నువ్వు అలా చెప్పాను. కానీ దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. అటు శారాయిని కాపాడుతున్నాడు, ఇటు అబ్రహాముని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడంటే భయం. దేవుని మాట చొప్పున వెళ్తున్నాడు. వెళ్ళే ప్రాంతంలో ఏం జరిగిద్దో, మనం ఎప్పుడైనా సరే మనం ఉన్నట్టుండి గుజరాత్ వెళ్ళండి, గుజరాత్లో వ్యాపారం బాగుందంటే మీరు ఏమైనా వెళ్తారా? అమ్మో గుజరాతా భలేగా ఉందిలే, మేము ఇక్కడ 1000 రూపాయలు సంపాదించినా చాలు, గుజరాత్ పోయి 10,000 వచ్చినా మాకు వద్దు బాబు, మాకెవరు లేరు అక్కడ, మా ఓళ్ళు లేరు, అక్కడ ఏమన్నా మా పక్షాన్ని ఉండేవాళ్ళు ఎవరు? తెలియని ప్రాంతం వెళ్ళమంటే వెళ్తాం మనం. కానీ ఈయన వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇక ఆ తర్వాత అధ్యాయంలో చూసినట్లయితే, ఆ తర్వాత అధ్యాయంలో ఆయన
మరలా ప్రార్థన చేస్తాడు. ఎక్కడది? 4వ వచనం చూడండి. ఐగుప్తు నుండి మరలా తిరిగి వస్తాడు బేతేలుకి. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూడండి, ప్రతిసారి ఒక్కొక్క స్టెప్ తీసుకున్న ప్రతిసారి, దేవా నీ సహాయం నాకు కావాలి, నీవే నన్ను నడిపించయ్యా, నీ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభువా, నువ్వేం చెప్తే అదే చేస్తాను ప్రభువా అని ఎప్పటికప్పుడు దేవునికి సమర్పించుకుంటున్నాడు. ఆయన మరలా అక్కడ ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు మరలా దర్శించి మరి ఇలాగ నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని చెప్పటం జరిగింది. అయితే ఈ మధ్యలో 13వ అధ్యాయంలో జరిగిన ఇంకొక సంఘటన మీ అందరికీ తెలుసు, చదివి ఉంటారు ఈ మధ్యన. ఏంటది? అబ్రహాము యొక్క సంపద, లోతు యొక్క సంపద బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అబ్రహాము యొక్క దాసులు, లోతు యొక్క దాసులు, వీరికి మధ్య ఏమవుతుంది? కలహము బాగా పెరిగిపోయింది. విస్తారమైన ఆస్తి, అందరూ కలిసి ఉండాల్సి వస్తుంది. అబ్రహాముకే విస్తారమైన ఆస్తి ఉన్నది. ఎందుకంటే 13వ అధ్యాయంలో చదువుతాం మనం. ఎన్నో వచనం? 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరిన అక్కడ అబ్రాము యెహోవా నామమున. చూడండి ఎంత ఆస్తి ఉన్నదో పైన చదివాం. ఇప్పుడు వీరిద్దరికీ ఆస్తి పెరిగిపోయింది. చూడండి ఎటువంటి మాదిరి కలగ వ్యక్తో ఇక్కడ గమనిస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి లోబడే వ్యక్తి మొదటిదైతే, దేవునికి భయపడే వ్యక్తి మొదటిదైతే, అబ్రహాము నీతి న్యాయములు జరిగించేవాడు. ఏం జరిగించేవాడు? చదివాం కదా మాట. దేవుడు అబ్రహాము గురించి చెప్పేటప్పుడు ఏమన్నాడు? ఇతడు తన తరువాత నీతి న్యాయములు జరిగించేవాడు. అందరు చెప్పండి ఆ మాట. అవినీతి లేదు ఆయన దగ్గర, అన్యాయము లేదు ఆయన దగ్గర. ఇతరులది ఎప్పుడు ఆశపడే వ్యక్తి కాదు. ఇతరులది ఎలా దోచుకుందామా అని ఆలోచించే వ్యక్తి కాదు. నీతిమంతుడు గనుక ఏమని చెప్పాడో తెలుసా? చూడండి 7వ వచనం, 13:7. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక. అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే లోతుతో మాట్లాడుతున్నాడు. నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. మనము బంధువులము గనుక ఏముండకూడదు? దేవుని స్తోత్రం. ముందుగానే గమనించాడు, పరిస్థితులన్నీ చూసి మనిద్దరి మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. లోతు ఎవరు? సొంత సహోదరుని యొక్క కుమారుడు. ఓకే. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని. ఈ మాట యొక్క అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఒక మాట వాడాడు కదా, అది గుర్తు తెచ్చుకొని ఈ మాట ఆలోచించండి. ఏమంటున్నాడు తెలుసా? మన ఇద్దరం బంధువులం కదా, కలహం ఉండకూడదు. కాబట్టి ఇదిగో నేను ఈ ప్రాంతం అంతా, ఇదిగో నాకు ఇష్టమైంది ఇదంతా నేను కోరుకుంటున్నాను, నేను ఇది కోరుకుంటున్నాను కాబట్టి నువ్వేం చేయాలి? అటు వెళ్ళిపో అనాలి. అంతే కదా? అలాగా అన్నాడా? ఏమంటున్నాడు? నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను. ఎంత బ్రాడ్ మైండ్,
ఎంత విశాల హృదయం గలవాడో ఆలోచించండి. చాయిస్ అనేది ఎదుటివారికి ఒకరు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మీకిష్టమైనది మొదట కోరుకోండి. దేవునికి స్తోత్రం. మీకిష్టమైన చూడండి, అబ్రహాము మాదిరి గల వ్యక్తి. మర్చిపోవద్దు. దేవునికి లోబడే విషయం కానీ ప్రార్థన ఆయనలో ఒక ఒక మంచి గుణలక్షణములోనే అతడు మాదిరి గల వ్యక్తి. అంత మాత్రమే కాదు, అతడు నీతి న్యాయములు జరిగించే వ్యక్తి. లోతు, నువ్వు నా తమ్ముడి యొక్క కుమారుడివి, నేను చెప్తున్నాను, ఇదిగో నీ బాబాయిగా చెప్తున్నాను, నువ్వు అటు వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు అని అంటలా. నీకు ఇష్టమైంది నువ్వు కోరుకో. నువ్వు ఏ ప్రాంతాన్ని కోరుకుంటావో అది నీ ఇష్టం. నీతి న్యాయములు జరిగించే వ్యక్తి. ఎదుటి వ్యక్తికి మొదట చాయిస్ ఇచ్చాడు. ఆశీర్వదించే వాళ్ళు ఎవరు? హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతాన్ని కోరుకున్నావు కాదు, అసలు నేను ఆశీర్వదించే వాళ్ళు ముఖ్యం. దేవుడు 12వ అధ్యాయంలో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించటమే కాదు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని చెప్పాలి, శపించేవారిని నీవు అనేకులకు ఆశీర్వాదముగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఇక అనుమానం ఎందుకు? నేను ఒకవేళ ఇటు వెళ్తే, నేను ఒకవేళ అటు వెళితే ఎందుకు అనుమానం ఇంకా? అందుకని లోతుకు చెప్తున్నాడు, చాయిస్ నీకే ఇస్తున్నా, నీ ఇష్టమైంది నువ్వు కోరుకో, ఆ తర్వాతే నేను కోరుకుంటా. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తా. దూరం దూరంగా ఉందాం. దేవునికి స్తోత్రం. దూరం దూరంగా ఉందాం, ప్రేమను కాపాడుకుందాం. నీ ఆస్తి ఎక్కువైపోయింది, నా ఆస్తి ఎక్కువైపోయింది, తర్వాత గొడవలు రావద్దు. కాబట్టి ఈ పని చేద్దాం. నీతి న్యాయములు జరిగించే వ్యక్తి. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఇది 13వ అధ్యాయము. ఇక్కడ ఈ స్టెప్ తీసుకోగానే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాడు. ఇదిగో 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, అందరూ ఆ మాట చెప్పండి, విడిచిపోయిన తర్వాత అని. మరలా చెప్పండి, ఎవరు విడిచిపోయారు? లోతు ఏం చేశాడంట? అబ్రహామును విడిచిపోయాడంట. అప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. 4 దిక్కులు చూడమన్నాడు. లోతు వెళ్ళిపోయాడుగా. ఎట్లాగా? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు వెళ్ళిపోయారు? లోతు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం అబ్రహామును విడిచిపెట్టాడా? లోతుతో పాటు దేవుడు వెళ్ళలా, అబ్రహాముతోనే ఉన్నాడు దేవుడు. అబ్రహాము ఎవరో దేవునికి తెలుసు. అబ్రహాము మాదిరి గల వ్యక్తి, అబ్రహాము నీతి న్యాయములు గల వ్యక్తి. దేవుడేం చెప్పలా, ఇదిగో ముందు నువ్వు కోరుకో, ఈ ప్రాంతాన్ని నువ్వు తీసుకో, మిగతాది వాడికి ఇచ్చేయని చెప్పలా. దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు. అతను వెళ్ళిపోయిన తర్వాత, లోతు వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కులు చూడు, నీకు కావాల్సినంత ఇస్తా నేను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించాలి చెప్పండి? మన ఆశీర్వాదము రావాల్సింది అక్కడ నుండి. మనలను దేవుడు ఆశీర్వదిస్తాడనే మనసుతో బ్రతకాలి. అంతేగాని మనము ఆశీర్వాదం కోసం పరిగెడితే దొరికేది ఏముండదు. దేవుడే మన ఎదురుకు తీసుకురావాలి ఏదైనా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. 14వ అధ్యాయంలో సమస్య వచ్చింది. ఎవరికి? లోతుకి. లోతు వెళ్ళిపోయాడు కదా, కోరుకున్నాడు, సొదొమ ప్రాంతం కోరుకున్నాడు. ఏ ప్రాంతం? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమయ్యాయి చెప్పాలండి? ఏమయ్యాయి బైబిల్లో? అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. కారణం ఏంటి? పాపం. ఎటువంటి పాపం జరిగిందో అక్కడ చాలా మందికి తెలుసు. ఎటువంటి పాపం జరిగింది? ఎంత విచ్చలవిడి పాపం అంటే మనకు తెలుసు. లోతు ఇంటికి దేవదూతలు వస్తే చిన్నలు
పిన్నలు అని రాసి ఉంటుంది కదా, పెద్దలు వృద్ధులు అందరు బయలుదేరి వచ్చారంట రాత్రికి. ఎవరింటికి? లోతు ఇంటికి. ఎందుకోసం వచ్చారు? నీ ఇంటికి వచ్చిన గెస్ట్లు ఉన్నారే, వాళ్ళని బయటికి తీసుకురా, వాళ్ళని మేము అనుభవించాలంటున్నారు. దేవదూతలు వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో మగ మగ ఆడ ఆడ మగ ఆడ ఏది తేడా లేదు. ఇక అసలు వాయులు వరుసలు ఏమీ లేదు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగే ఆ భయంకరమైన పాపానికి శిక్ష విధించడానికి దేవుడు దిగొచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చాడు ఆయన అక్కడ పోకముందు. దేవుని స్తోత్రం. ఇద్దరు దేవదూతలను తీసుకొని దేవుడు దిగొచ్చాడు. అగ్ని గంధకాలతో దేవుడు కాల్చేశాడు కదా. ఈ మధ్య ఎక్కువ వార్తలు చూస్తున్నాం మనం కదా. ప్రతి ఒక్కరు సేవకులు కూడా చాలామంది దాని విషయం మాట్లాడుతున్నారు. ఎక్కడ అగ్ని? అమెరికా దేశంలో లాస్ ఏంజలస్ అనే పట్టణంలో భయంకరమైన అగ్ని. అంటే ఇంతకు ముందు కూడా వైల్డ్ ఫైర్ అనేది అడవులు ఆయా సమయాల్లో తగలబడటం అనే వార్తలు ఇంతకుముందు కూడా మనం విన్నాం. అదేం క్రొత్త కాదు. ఇప్పుడు వచ్చిన అగ్ని క్రొత్త కాదు, కానీ ఇప్పుడు వచ్చింది చాలా ప్రత్యేకమైంది. అంటే ఇప్పుడు తగలబడిన ఈ శీతాకాలంలో, చలికాలములో అగ్ని అంత విపరీతంగా మండటం అనేది ఎవ్వరికి అర్థం కావట్లా. ఇదేంటిది? సమ్మర్లో ఎండకి కదా, సాధారణంగా అడవుల్లో ఎప్పుడు మంటలు తగులుతాయి చెప్పండి? ఎండకి. అప్పుడప్పుడు ఎక్కడో కొంచెం రగులుకుంటుంది, ఆ విధంగా తగలబడిద్ది. వెంటనే ఏరోప్లేన్స్ ద్వారా అటు ఇటు ద్వారా వచ్చేసి ఆర్పేస్తారు, అయిపోయింది. ఇలాంటి మంటలు ఎన్నోసార్లు వచ్చినాయి. కానీ 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టమైందండి. 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది. 1,50,000 మంది ప్రజలు ఎక్కడెక్కడికో నిరాశ్రయులైపోయి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే భయంకరమైన కోటీశ్వర్లు అక్కడ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఎవరయ్యా అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అసలు ఆ లాస్ ఏంజలస్ అనే పట్టణము ఏంటి, మీరు వినుంటే మీకు బాగా తెలిసిద్ది. సినిమా యాక్టర్లు, మనకు ఆ భాష చెప్తే అర్థమైంది. కళాకారులు అంటారు కదా, సినిమా యాక్టర్లు ఉండే స్థలం అది. అంటే మన హైదరాబాద్ సిటీలో ఉదాహరణకు హైటెక్ అన్నాం అనుకోండి, అక్కడ పొలిటీషియన్స్ ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి ప్రపంచంలోనే 4వ ఐశ్వర్యవంతమైన పట్టణం లాస్ ఏంజలస్ ఏమైంది ఈరోజు? బూడిదైపోయింది. అసలు ఆ మంట ఎలా రగులుకుందో తెలీదు. ఇంకొన్ని సాక్ష్యాలు ఏంటంటే, అక్కడ మంటలు ఆర్పటానికి వెళ్ళిన వాళ్ళు ఇది మామూలు మంట కాదు, ఇది భయపెడుతుంది, మీదకు వస్తుంది అంటున్నారు. ఆర్పటానికి పోతే అంటే దెయ్యం, లేకపోతే ఏమనాలి ఇప్పుడు దాన్ని, దెయ్యపు మంట అనాలి. అది అది ఆరకపోగా మీదకు వస్తుందంట, తట్టుకోలేకపోతున్నా. రకరకాల స్టోరీలు, ఇంకొంచెం ఆగితే చాలా స్టోరీలు వస్తాయి. అది అంత స్పీడ్గా రగులుకోవడం, అంత స్పీడ్గా ఒక ప్రాంతానికి కాల్చి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడం, అక్కడ కాల్చేయటం ఇంకో ప్రాంతం, అది అసలు వాస్తవానికి అట్లా జరగదంట. వీళ్ళు ఎంత, అమెరికా అంటే టెక్నాలజీ తక్కువ, ఆయుధాలు తక్కువ, ఎవరు తక్కువ అసలు అక్కడ? వాళ్ళ వల్ల కాలేదు, ఫెయిల్ అయిపోయారు. ఏంటిది? మనం దేవుని బిడ్డలో ఇక మనం మామూలుగా మనం మాట్లాడేది మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇక అక్కడ పాపం ఎక్కువైపోయింది, పాపం అన్ని చోట్ల ఉంది, అక్కడ ఎక్కువైపోయింది పాపం అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకొన్ని స్టోరీలు వినబడుతున్నాయి. 2 రోజుల ముందే ఏం మాట్లాడారంట? ఈ పట్టణానికి దేవుని అవసరత లేదు, గాడ్లెస్ సిటీ. ఎక్కడికి ఎక్కింది తెలుసా వాళ్ళకి? ఎక్కడికి ఎక్కిందండి గర్వం, అహంకారం? ఎక్కడికి ఎక్కింది? డబ్బు ఎక్కువైపోతే, లేకపోతే అన్నీ ఎక్కువైపోతే ఎక్కడికి ఎక్కింది మనిషికి? కళ్ళు నెత్తికెక్కినీరా అంటారు చూసారా, అక్కడికి ఎక్కింది. జస్ట్ 2 days జనవరి 5న ఓ పెద్ద ఫంక్షన్లో ఈ మాట మాట్లాడాడు. లీస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చారంట. దేవుడా, ఆయనకి ఆఖరి స్థానం ఇవ్వండి అన్నారంట. అసలు దేవుడు అవసరత లేని పట్టణం అన్నారంట దాన్ని. 2 రోజుల్లో 48 గంటల్లోనే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో అగ్ని తెలియదు, శుభ్రంగా కాల్చేసింది.
సొదొమ గొమొర్రా పట్టణాలని ఎవరు కోరుకున్నారు? లోతు కోరుకున్నాడు కదా. ఎప్పుడైనా సరే గమనించండి, దేవుని యొక్క శిక్ష దేవుడే తగలబెట్టాలనుకుంటే మనం ఆర్పలేం. ఎంతవరకు తగలబెట్టాలో అంతవరకు తగలబెట్టబడినట్టే. నువ్వు ఎంత ఆరిపినా, ఎంతవరకు పోవాలో ఏదేది పోవాలో అంతే. చెప్పలేం. దేవుని ఉగ్రత ఎప్పుడు ఎలా, సునామీలు, ప్రకృతిని ఎవరు ఆపగలరు? కరోనా వైరస్ ఎవరు ఆపగలరు? ఎంతమందిని లెక్కలో ఉన్నారో మొత్తం వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోద్ది, వచ్చిందంటే ఒకటి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి కొంతమంది రాజులు బయలుదేరి వచ్చారంట. వాళ్ళు మొత్తానికి సొదొమ రాజు అందరూ పారిపోయారు. సంపద అంతా, స్త్రీలు పిల్లలు అందరిని, సంపదని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు శత్రువులు. ఈ మాట వచ్చి అబ్రహాముకు చెప్పారు. అబ్రహాము నీతి న్యాయములు గలవాడు. చప్పలు కొడదాం దేవునికి. దేవుని స్తోత్రం. అబ్రహాం ఎవరు? నీతి న్యాయములు గలవాడు. ఈ మాట విన్న వెంటనే నా సహోదరునికి కష్టం వచ్చిందా? పోతే పోయాడులే అనుకోలా. పోతే పోయాడు. వాడితో నాకేంటి, నాకు నా మట్టుకు నేను బాగానే ఉన్నాను కదా. ఇప్పుడు వాడి గురించి నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ఇతడు నీతి న్యాయములు జరిగించే వ్యక్తి కనుక ఇతడు బయలుదేరాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఆ శత్రువును ఓడించాడు, సొదొమ సంపద అంతా వెనక్కి తీసుకొచ్చాడు. ఈ లోతు యొక్క భార్య బిడ్డలు అందరినీ వెనక్కి తీసుకొచ్చేసాడు అబ్రహాము యుద్ధ సైనికుడండి. హల్లెలూయా. ఎంత బలం ఉంది అబ్రహాముకి. ఇప్పుడు 12వ అధ్యాయంలో ఎంత అని చెప్పాం వయసు? ఇప్పుడు 14వ అధ్యాయం ఇది. ఇంకొక 5 ఏళ్ళు కలుపుకోండి కనీసం. ఎందుకంటే తర్వాత అధ్యాయంలో ఆయనకి 85 కంప్లీట్ అవుతాయి, 10 కంప్లీట్ అవుతాయి. ఎక్కడ 16వ అధ్యాయానికి 85, 86 ముగించింది 16వ అధ్యాయం. 17వ అధ్యాయానికి 99. చూడండి, ఈ మధ్యలో ఉన్నప్పుడు 14వ అధ్యాయంలో ఈయన, దేవుని స్తోత్రం, యుద్ధం చేశాడంట. అబ్రహాము జయించాడంట. అబ్రహామును దీవించడానికి ఎవరు వచ్చారు? మెల్కీసెదెక్ అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన గురించి ఎవరికి తెలీదు. అది కేవలము అది మర్మము. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే మెల్కీసెదెకు రూపంలో వచ్చాడని మనం అక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దాని జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు. అయితే అక్కడ సొదొమ రాజు అంటాడు కదా, అయ్యా నువ్వు శత్రువులను జయించి మాకు అన్నీ తీసుకొచ్చావు, మాకు మనుషులను మాత్రమే అప్పగించు, ఆస్తి అంతా నువ్వే తీసుకో అంటాడు. అక్కడ తీసుకున్నాడు కదా అబ్రహాము, తీసుకున్నాడండి. ఈయన యుద్ధం చేయలేదా? కష్టపడలేదా? తన జనులు తిన్నదానికి మాత్రమే, ఇంకా ఏమీ వద్దని చెప్పాడు. దేవుని స్తోత్రం. నీతి న్యాయము కలిగిన వ్యక్తి. ఇంకొక మాట వాడాడు అక్కడ, నీ వలన నేను ధనవంతుడు, నిన్ను బట్టి నేను ధనవంతుడయ్యానని లోకం చెప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం. నేను అబ్రహాముని, హల్లెలూయా, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడున్నాడు, ఆ దేవుడు మాత్రమే ఆశీర్వదించాడనే పేరు అలా ఉండిపోవాలి. కానీ నేను ఏదో యుద్ధం చేసి నిన్ను రక్షించి నీ సంపద అంతా నేను తీసుకొని ఇంకా ధనవంతుడయ్యే ఆశ నాకు. హల్లెలూయా. నీతి న్యాయములు గల వ్యక్తి. 15వ అధ్యాయంలో మరలా దేవుడు దర్శించాడు అబ్రహాముని. ప్రియులారా, మరలా వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహామా, నీకు నేను సంతానాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఇక అబ్రహాం అన్నాడు, అయ్యా 75 ఏట నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు నువ్వు. ఈ లోపు నా సంపద విస్తారంగా పెరిగింది కానీ సంతానం మాత్రం కలగలేదు. కాబట్టి నా పెద్ద దాసుడే, నా ఇంటి దాసుడే నాకు వారసుడవుతాడని చెప్పి 15వ అధ్యాయంలో దేవునికి చెప్తే, భలేవాడు నువ్వు, అది ఎలా జరిగిద్ది? అది కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి. అది కాదు, అలా కాదు, రా బయటికి అని చెప్పి ఆకాశాన్ని చూపించి వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుడు నీతో మాట్లాడితే, వాగ్దానం ఇస్తే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎవరైనా సమర్థుడు. అయితే దేవుడు మన గురించి ఏమి తెలుసు ఆయనకి? అబ్రహాము ఆ మాట చెప్పిన తర్వాత
దేవునికి ఒక బలి అర్పిస్తాడు 15వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆయన 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 16వ అధ్యాయంలో ఏం జరిగిద్ది అక్కడ? తన భార్య మాట వింటాడు. తన భార్య మాట విని, దేవుడు చెప్పుచున్నది ఇదేనేమో, నాకు సంతానం అంటున్నాడు కదా దేవుడు, నా భార్య చెప్పిన ప్రకారమే నాకు సంతానం కలుగుతుందేమో అని అనుకొని ఇష్మాయేలుని సంపాదించుకున్నాడు. అమ్మయ్య నాకు వారసుడు వచ్చాడని చెప్పి అనుకున్నాడు. 86 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి అప్పటికి. 16వ వచనం చూడండి. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. ఎంతంట వయసు? 86. అంటే 75లో ప్రామిస్ వచ్చింది, 85 వరకు చూశాడు. ఎన్నేళ్ళు చూశాడు చెప్పాలి? 75లో దేవుడు 12వ అధ్యాయంలో మాట్లాడాడు. 85 సంవత్సరాల వరకు వేచి ఉన్నాడు, ఏమీ లేదు. 86వ సంవత్సరానికి పిల్లోడు పుట్టాడు. 10 ఏళ్ల తర్వాత ఆయన భార్య మాట విని ఆమె చెప్పినట్లుగా చేయటాన్ని బట్టి 86లో ఇష్మాయేలు పుట్టాడు. 17వ అధ్యాయంలో మొదటి వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99. 16వ అధ్యాయంలో ఎంత వయసు? 86. 17వ అధ్యాయంలో 99కి వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? మళ్ళా 86 నుంచి లెక్క పెట్టండి. 96, 97, 98, 99, మళ్ళా 13 ఏళ్ళు. ఈయన ఇష్మాయేలును కన్న తర్వాత 13 ఏళ్ళు దేవుడు మాట్లాడలా. ఇష్మాయేలుని తెచ్చుకున్న తర్వాత దేవుడిక 17వ అధ్యాయం మొదటి వచనంలోనే మాట్లాడుతున్నాడు. ఇక నేను నీకు చెప్తుంది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. నువ్వు నమ్మావు, అలాగే నీ భార్య మాట కూడా నమ్మి ఆ పని చేసావు. నా మాట మాత్రం మారదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన వాగ్దానమును నేను నెరవేర్చడానికి నేను సమర్థుడే. నిర్ణయ కాలంలోనే నేను చేస్తాను. నేను చెప్పాను, నేను అనుకున్న టైంలో చేస్తాను. దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే అబ్రహాము 99 ఏళ్ల వయసులో మరలా దేవుడు దర్శించి, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నిందారహితంగా నడుచుకో, నువ్వు తొందరపడొద్దు అబ్రహామా, నా సన్నిధిలో ఎలా నడవాలి? దేవుని స్తోత్రం చెల్లించండి. ఏమంటాడు అక్కడ? యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. ఎవరంటే ఈయన? సర్వశక్తి గల దేవుడు. నాకు శక్తి లేదు అనుకుంటున్నావా నీకు సంతానం ఇవ్వడానికి? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము. అనవసరంగా నువ్వు ఏ నింద తీసుకొచ్చుకోవద్దు నీ మీదకి. నువ్వు నా సన్నిధిలో నడవాలి, నువ్వు నిందారహితుడిగా ఉండాలి. అబ్రహాము సరే ప్రభువా, అలాగే. 99లో కూడా మరలా నమ్మాడు, దేవుని మాటే నమ్మాడు. దేవుని స్తోత్రం. ఆయన నమ్మకాన్ని అయితే కోల్పోలేదు. మధ్యలో భార్య మాట విని ఒక తప్పు చేశాడు, కానీ నమ్మకాన్ని కోల్పోలా. 99లో మాట్లాడినప్పుడు, నువ్వు అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమించబోతున్నాను కనుక నీ పేరు అబ్రాం కాదు, అబ్రహాము. దేవుని స్తోత్రం. 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. నేనేం చేయబోతున్నాను? అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. మాదిరి అయిన జీవితం, నీతి న్యాయములు గల జీవితం, వాగ్దానాల నెరవేర్పును పొందుకునే జీవితం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. దేవుడిచ్చిన వాగ్దానాల కొరకు, దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూసే ఆ శక్తి కలిగిన వ్యక్తిన ఆ వాగ్దానం విషయంలో దేవుడు చెప్తున్నాడు కదా. ఇదిగో మధ్యలో ఏం చెప్పిన మాట విన్నాను, కానీ దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగిద్దనే ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీ పట్ల నా పట్ల దేవుడిచ్చే ప్రతి వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు. దేవుడిచ్చిన కళను పట్టుకోవాలా, మన సొంత కళలు కాదు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకోవాలి. దేవుని ప్రణాళిక ఏమిటో, మన పట్ల దేవుడు ఏమి చేయాలనుకున్నాడో అదే చేయమని దేవుణ్ణి అడగాలి.
దేవుని స్తోత్రం. ప్రభు, నా పట్ల నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నువ్వు ఏది సిద్ధపరిచావో అదే మాకు అనుగ్రహించు. ఎక్కువ అవ్వద్దు, చెప్పండి, ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. నువ్వు ఏది సిద్ధపరిచావో అదే ప్రభు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడిన వ్యక్తి. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను అని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. చదువుతారా ఆ మాట? ఏమనుకున్నాడు ఆయన? నేను అబ్రహాము యొక్క దేవుడను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను. చాలు. దేవుడు తనకొక పేరు పెట్టుకున్నాడు. చూడండి అందరిటు, దేవుడు ఏం పెట్టుకున్నాడు? తనకొక పేరు పెట్టుకున్నాడు. దేవుడు యెహోవా అని ఆయనకు పేరు ఉన్నప్పటికీ, ఉన్నవాడు అనువాడు అయినప్పటికీ, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ ఒక పేరు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు ఆయన? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అంటే దేవునికి గనక ఇష్టమైతే నీ పేరు ఆయన పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరేంటంటే వేరే పేరు పిలవకండి, నేను అబ్రహాము దేవుడిని పిలవండి. ఎవరి దేవుణ్ణి? అబ్రహాము దేవుణ్ణి. దేవుని స్తోత్రం. దేవుడు అలా కోరుకుంటున్నాడంటే అబ్రహాము గురించి దేవునికి తెలుసు. నీ గురించి ఏం తెలుసు? అది ప్రశ్న. నీ గురించి, నా గురించి దేవుడు ఏమని ఎరిగి ఉన్నాడు మనల్ని? వీళ్ళ జీవితం మాదిరిగా ఉండదు. రెండవది, తర్వాత వాళ్ళకు కూడా వీళ్ళు బోధించరు. మూడవది, ఏ వాగ్దానాన్ని నమ్మరు. నాలుగవది, నీతి న్యాయం అనేది ఎక్కడ కనిపించదు. ఫుల్ ఆపోజిటా లేకపోతే అబ్రహాం లాగానేనా? నీతి న్యాయములు జరిగించే వ్యక్తి, తన తరువాత తరము వారికి బోధించే వ్యక్తి. తన తరువాత తరము వారు, ఉదాహరణకి 100 ఏళ్ల వయసులో ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచినందుకు పెద్ద ఫంక్షన్ చేశాడంట, గొప్ప విందు. ఎవరు? మరి ఎన్ని మేకలను ఎన్ని గొర్రెలను కోసాడో తెలియదు మనకు. పెద్ద గొప్ప విందు అని ఉంటుంది అక్కడ. పిల్లవాడు పాలు విడిచినందుకు గొప్ప విందు చేశాడంట. ఆ తల్లికి 99 ఏళ్ల శారాకు, ఆమెకు పాలు పుట్టిని. దేవుని స్తోత్రం. ఆమెకేమో పాలు రావడము, ఈయనకేమో పిల్లవాడు పుట్టడం, ఇదంతా సూపర్ న్యాచురల్. సాధారణంగా జరిగే విషయాలు కాదు ఇవి. అసాధారణమైన విషయాలు, అద్భుతాలు. చెప్పకూడదాం దేవునికి. ఈ నిత్య దేవుడు, ఈ సత్య దేవుడు, ఈ నిత్య దేవుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పెట్టగలడు ఆయన. అంతే, ఆయన అద్భుతాలు చేస్తాడు. చూడండి, ఆ సమయంలో ఏమైంది? ఓ 13 ఏళ్ల వయసు గల పిల్లోడు ఇంకొకడు ఉన్నాడు కదా, చెప్పండి. ఆయన ఈ విందులో పరిహాసం చేశాడంట, హేళన చేశాడు. వీడు పెద్దోడు కదా, కొంచెం అంటే మరి తల్లి పెంపకం అయి ఉండొచ్చు, అంతే కదా. ఎవరిననాలి ఇప్పుడు చెప్పండి? 13 ఏళ్ల వయసులోకి వచ్చాడు ఇష్మాయేలు. ఇప్పుడు ఇస్సాకు పుట్టినందుకు, ఈయన పాలు విడిచినందుకు ఫంక్షన్ చేస్తున్నాడు తండ్రి, ఈయన పరిహాసం చేస్తున్నాడు. అది చూసింది శారా. అయిపోయింది, స్టోరీ క్లోజ్. వాడి తల్లిని పంపించేయండి. ఈయనకి తల పట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? మీకు తెలుసు స్టోరీ. దేవుడు వచ్చాడు మధ్యలోకి. దేవుని స్తోత్రం చెల్లించండి. కొన్ని స్టోరీల్లోకి దేవుడు వస్తే తప్ప పరిష్కారము లేదు. ఇప్పుడు అబ్రహాము ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కాని పరిస్థితిలో
దేవుడు వచ్చి సింపుల్గా నీ భార్య చెప్పిందంతా చెయ్యి అన్నాడు. నీళ్ళ తిత్తిచ్చి పంపించేశాడు. 13 ఏళ్ల పిల్లోడిని, భార్య కదా, ఇప్పుడు హాగరు భార్య కదా, మరి భార్య అయింది కదా, పంపించేశాడు. ఇప్పుడు అబ్రహాముకు మిగిలింది ఎవరు? ఇస్సాకు మాత్రమే. ఇస్సాకు కూడా కొంచెం పెద్దవాడయ్యాడు. 22వ అధ్యాయానికి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, అబ్రహామా అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, ఇప్పుడు ఇంకో కుమారుడు ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు. వాడిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఆ స్టోరీ అందరితో క్లోజ్. బేర్షెబా అడవుల్లో అరణ్యములోకి వెళ్ళిపోయి ఆమె తిప్పలాంబడింది. దేవుడు అక్కడ నీళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన్ని పెంచింది. ఇక ఇష్మాయేల్ స్టోరీ వదిలేస్తే ఇక్కడ ఒక్కగానైనా ఒక్క కుమారుడు. అబ్రహాము యొక్క గుండె ఎలాంటిదో ఆలోచించండి. ఎందుకు అబ్రహాము దేవుడునని దేవుడు చెప్పుకున్నాడు. నీకు ఒక్కడై ఉన్న ఒక్కగాని ఒక్క కుమారుని, ఇంకా ఏమంటాడు తెలుసా, నీవు ప్రేమించే, ఆ మాట చదవండి ఒక్కసారి, 22వ అధ్యాయం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా చాలు. చూడండి, అందరిక టైం అయిపోయింది కనుక నేను ముగించేస్తున్నాను. ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు. ప్రేమ ఏంటండి? ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అసలు 100 ఏళ్ల వయసులో పుట్టాడు. ఇప్పుడు ఇంతకు ముందున్న కుమారుడేమో వెళ్ళిపోయాడు. అతని స్టోరీ క్లోజ్ అయిపోయింది. మిగిలింది ఇస్సాకు మాత్రమే. ఈ ఇస్సాకుని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ ఒక్కడై ఉన్న కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు, నీ ప్రాణం, నీ ప్రాణం అది. నీకు ప్రాణంగా ఉన్న కుమారుని నేను చెప్పే ఆ మోరియా దేశం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చూపించబోయే ఒక పర్వతం మీద ఈ కుమారుని దహన బలి ఇవ్వమంటున్నాడు. ఆలోచిస్తున్నారా? ఒకసారి ముగించుకుందాం. లోతుగా ఆలోచించండి. మిగిలింది ఒక్క కుమారుడే. ఈ ఒక్క కుమారుని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బెయేర్షెబా నుండి ఈయనున్న ప్రాంతం నుంచి ఆ మోరియాకు వెళ్ళటానికి యెరూషలేము దగ్గర ఉన్న పర్వతం అది. యెరూషలేము వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తారు, ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన పర్వతం ఇదే అని. ఇది యెరూషలేము, అదేమో బెయేర్షెబా దక్షిణ ప్రాంతంలో ఉన్నాడు. సుమారుగా 75 మైళ్ళు, అంటే 120 కిలోమీటర్లు. అంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి మచిలీపట్నం బందర్ వెళ్ళి, బందర్ అయితే అందరికీ తెలిసింది కదా, బందర్ వెళ్ళి మళ్ళీ వస్తే ఎంతదో ఒక దూరం, ఒకవైపు అంతా. బందర్ వెళ్ళి వచ్చి మళ్ళీ బందర్ వెళ్ళి వచ్చామనుకోండి, నడుచుకుంటూ గాడిద మీద కట్టెలు పెట్టుకొని 2 దాసులు తీసుకొని కుమారుని తీసుకొని నడిచి వెళ్తున్నాడు. 3 రోజులు పట్టింది. దేవుడు మాట్లాడాడు ఈ రాత్రి. తెల్లవారుజామున బయలుదేరాడు అబ్రహాము. ఎవరిని తీసుకొని? ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని. మేము దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తాం. శారాకు మాత్రం వివరాలు చెప్పలా. ఉందా ఇక్కడ? శారాకు మాత్రం ఏమీ చెప్పలా. అబ్రహాము దేవుణ్ణి ఆరాధించి రావడానికి వెళుతున్నాను. ఏంటి దేవుణ్ణి ఆరాధించడం అంటే? ఇస్సాకుని తీసుకెళ్ళి చంపేసి దహన బలి చేయాలా? బయలుదేరాడు. 3 రోజులు ఎలా నడిచాడండి అసలు? ఆలోచిస్తున్నారా తల్లులారా? మీ కొడుకు గురించో మీ కూతురు గురించో ఒకసారి ఆలోచించండి. బలి చేయాలా? చంపేసి దహన బలి చేయాలా? ఈయన తెల్లవారుజామున లేచి బయలుదేరి 3 రోజులు వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్వతం దేవుడు చూపిస్తే, ఆ పర్వతం మీద వెళ్ళటానికి ముందు ఏమన్నాడు తెలుసా? ఆ సేవకుల్ని మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి వస్తానన్నాడు. ఈ వృద్ధుడు నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? జీవితం అంటే దేవుడు నమ్మాడు అబ్రహాముని. దేవుడు తెలుసు ఏమని బోధించాడో. చిన్నప్పటి నుంచి ఈయన కట్టెలు కూడా మోసే అంత వయసు వచ్చింది ఇప్పుడు. ఈ పిల్లవాడు అంటాడు కదా,
ఈ పర్వతానికి ఎక్కుతుంటే కింద వాళ్ళు ఉండిపోయారు, గాడిద కింద ఉండిపోయింది. కట్టెల్ని ఇస్సాకుని తీసుకొని వెళుతున్నాడు. ఏమంటాడు ఇస్సాకు, తండ్రి బలి అర్పించటానికి కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, ఏమి లేదు మరి, గొర్రె పిల్ల లేదు. బలి పశువు ఏది? బలి పశువు లేకుండా మనము బలి ఎలా అర్పిస్తాం? కట్టెలు తీసుకొచ్చావు, నుప్పుని తీసుకొచ్చావు, కత్తిని తీసుకొచ్చావు, బలి పశువేది? ఆ తండ్రి అప్పుడైనా కుప్పకూలిపోవాలి. అప్పుడైనా కనీసం ఆ నోట్లో నుంచి ఆ బిడ్డ అలా మాట్లాడినప్పుడైనా, ఆ ఒక్కడైన కుమారుడు, ప్రాణమై ఉన్న కుమారుడు అలా మాట్లాడుతుంటే కుప్పకూలిపోవాలి ఆయన. బయటపడలా. ఎంత విశ్వాసం! హల్లెలూయా! ఎంత విశ్వాసం! యెహోవా చూసుకుంటాడులే. యెహోవా, జెహోవా జైరే. హల్లెలూయా! యెహోవా ఈరే. యెహోవా చూసుకుంటాడు. బలి పశువు ఏంటో తీరా పైకి వెళ్ళిన తర్వాత, బలిపీఠము కట్టిన తర్వాత కుమారుని బంధిస్తుంటే ఇస్సాకు ఏం మాట్లాడలా. నేను అబ్రహాము దేవుణ్ణి మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పండి నా పేరు, మరలా చెప్పండి. ఇప్పుడు అబ్రహాము దేవుడను, ఎవరి దేవుణ్ణి? నానా ఇంత మోసం చేసేవేంటి నానా? నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను బలి చేయటానికా? ఒక్క మాట ముందైనా చెప్పుండాలి కదా కనీసం. ఈ పర్వతం మీదకు తీసుకొచ్చి నన్ను కట్టేస్తున్నావా? బలిపీఠం మీద పెట్టాడు, కత్తి తీశాడు, చెయ్యి పైకి ఎత్తాడు, కిందకు దిగితే ఇస్సాకు లేడేక. ఇస్సాకు ఒక్క మాట మాట్లాడినట్లేదు బైబిల్లో. అంటే ఇస్సాకు ఎవరో తెలుసా? మనస్ఫూర్తిగా నా తండ్రికి ఇది ఇష్టమైతే చేయని, నేను చావటానికి ఇష్టమే. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అబ్రహాముతో వదిలిపెట్టలేదు. నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను నేను. హల్లెలూయా! ఏం నేర్పించాడో ఆ పిల్లవాడికి తెలియదు కానీ, ఎంత మాదిరి చూపించాడో తెలియదు కానీ, అబ్రహాము అద్భుతమైన జీవితం. ప్రియులారా, రాత్రి మొదట అడిగిన ప్రశ్న, దేవునికి నీ గురించి ఏం తెలుసు? అబ్రహాము గురించి నాకు తెలుసు అంటున్నాడు. నీ గురించి ఏం తెలుసు? రేపొద్దున భవిష్యత్తులో ఏం తెలుసు దేవుడికి? తల వంచుదాం.